రజతోత్సవ పండుగ జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రజలు మా పండుగ జరుగుతుంది అనుకుంటున్నారు. బీఆర్ఎస్ క్యాడరు మా పండుగ జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ కొంతమందికి మాత్రము ఘనతలు కమిలిపోతూ ఉన్నాయి. ఇదేంటి? ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం ఉంది, ఏ ఇంట్లో చూసినా పండగ వాతావరణం ఉంది, ఏ ఊళ్ళో చూసినా పండగ వాతావరణం ఉంది. ఏంటి ఇదనేది కొంతమందికి పాల్గొనడం లేదు. వాళ్ళకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి, దాంట్లో కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి బ్యాచ్కి నిద్రపట్టడం లేదు. నోటికి ఏదొస్తే అది వాగుతున్నారు. ఏదన్నా విలేజ్కి వెళ్తే ఆడ గులాబీల గుబాలింపులు వాళ్ళ గుండెల్ని పడగొడతా ఉన్నాయి, ఇబ్బంది పెడతా ఉన్నాయి. దాంతో కొంతమంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి తెచ్చుకున్న వాళ్ళు, రేవంత్ రెడ్డితో కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఒంటిపైన జరులు బాగుతున్నాయి వాళ్ళకి. అందులో కొంతమంది, ఆ పేర్లు చెప్పడానికే నాకు సిగ్గు అనిపిస్తుంది. చామల కిరణ్ రెడ్డి అట, మరొకరు రాజకీయాలు బాగా తెలిసిన వాళ్ళుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇది బీఆర్ఎస్ రజతోత్సవం కదా, బీఆర్ఎస్ పార్టీ పుట్టి 3 ఏళ్ళే కదా, మరి ఇది టీఆర్ఎస్దా బీఆర్ఎస్దా అని అడుగుతున్నాడు. అత్యంత లాజిక్ అనమాట. ఆయన గుండెలు సరుచుకుంటున్నాడు ఆయన. నేను అడుగుతున్నాను ఆయన్ని, ఇప్పుడు నువ్వు ఇందిరా కాంగ్రెస్లో ఉన్నావా కాంగ్రెస్లో ఉన్నావా అని జవాబు చెప్పాలి. నువ్వు ఇందిరా కాంగ్రెస్లో ఉన్నావా కాంగ్రెస్లో ఉన్నావా? కాంగ్రెస్ పుట్టింది 1885లో ఇంగ్లీషోడు పెడితే పుట్టిన పార్టీ అది. ఇందిరా కాంగ్రెస్ పుట్టింది 1978లో. నువ్వు 100 సంవత్సరాల కాంగ్రెస్లో ఉన్నావా లేకపోతే 78లో పుట్టిన ఇందిరా కాంగ్రెస్లో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. ఇందిరా కాంగ్రెస్నే జాతీయ కాంగ్రెస్లో ఎన్నికల కమిషన్ గుర్తించిన తర్వాత మాది కాంగ్రెస్ అని నువ్వు చెప్పుకుంటున్నవే, టీఆర్ఎస్నే బీఆర్ఎస్గా కమిషన్ గుర్తించిన తర్వాత మాది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పుకోరా? నేను కాంగ్రెస్ వాదులందరికీ ఇదే ప్రశ్న ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నీ గుర్తేంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా నీ గుర్తేంటి? జాతీయ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు గుర్తు చేతి గుర్తా? ఎడుపోయింది ఆవుదూడ, ఎడుపోయినాయి కాడెడ్లు, ఆ గుర్తులు ఎటుపోయినాయి? మరి చేతి గుర్తు పెట్టుకున్నావు కదా. 78లో పుట్టిన ఇందిరా కాంగ్రెస్ని కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నావు కదా, మాది 100 సంవత్సరాల కాంగ్రెస్ అని జబ్బలు తెరుచుకుంటున్నారు కదా. అందుకని చరిత్ర తెలుసుకో. చరిత్ర తెలియకుండా ఏది పడితే అది ఆగితే ప్రజలు నవ్వుకుంటారు నేను చూసి. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన 6 సంవత్సరాలు కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడ్డవాడు. నువ్వు బహిష్కరించిన పార్టీలోనే ఉన్నావా, ఇప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నావా, వేరే పార్టీ గురించి మాట్లాడుతున్నావా అనేది నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. పైగా వాళ్ళు వేస్తున్న ప్రశ్నలు కొన్ని నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను వాళ్ళకే జవాబులు చెప్పని అడుగుతూ ఉన్నాను. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని ఏదో ఒకటి సృష్టించి దాని చుట్టూ తిప్పుకునే రాజకీయాలు చేస్తున్న మీకే రాజకీయాలు ఇంతగా తెలుసని ఫీల్ అవుతూ ఉంటే 2001లోనే ఒక పార్టీ పెట్టి రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్న మరి కేసీఆర్ని ఎలా ఉండాలి అని అడుగుతూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వరంగల్ సభకు వస్తున్నారంటే ఒక పండుగ. ఆయనని చూడాలి, ఆయన ఏం చెప్తాడో వినాలి. ఈ తలకు భారంగా మిగిలిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, దీన్ని మాకు ఎప్పుడు దూరం చేస్తాడు, కేసీఆర్ ఏం చెప్తాడు అసలు అనేదాన్ని వినడం కోసం, ఆయన్ని చూడడం కోసం
ఎడ్ల బండ్లతో కొంతమంది పోతుంటే, పాదయాత్రలతో కొంతమంది పోతూ ఉంటే, సైకిళ్ళతో కొంతమంది పోతూ ఉంటే, మొత్తం దారులన్నీ ఇవాళ ఎలకతుర్తికే. ప్రజల చర్చంతా, చూపంతా ఎలకతుర్తికే. ఈ స్థితిలో పిచ్చి పట్టిన కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే మేము పాట పాడుకునేది, పిచ్చి పట్టిన కాంగ్రెస్ ఢిల్లీ గద్దెపై పీట వేసుకున్నది రా నాయన. ఇప్పుడు తెలంగాణలో పీట వేసుకొని పిచ్చి పెట్టిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒకైనా అంటాడు కేసీఆర్ అట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని త్యాగం చేయాలట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తాడా ఏంటి? చెప్పను. ముఖ్యమంత్రి త్యాగం చేస్తే ఆ ముఖ్యమంత్రి మరొకరు అవుతాడు, అప్పుడు విషయం తెలుస్తుంది. అది నోటికి ఏదొస్తే అదేనా? కేసీఆర్ త్యాగం చేయాలన్నట్ట. మరి నువ్వేం చేస్తావు? ఆగం చేస్తావా? కేసీఆర్ ఏమో అధ్యక్ష పదవిని త్యాగం చేస్తే నువ్వు తెలంగాణని ఆగం చేస్తావా? ఏంటి నువ్వు చేసే పని ఏంటి? మరి మామూలు కూడా కాదు, ఆయన ఒక ఎమ్మెల్సీ, ఆయన మాట్లాడతాడు కేసీఆర్ త్యాగం చేయాలని. ఓవరాల్గా తెలంగాణ యొక్క పరువు తీస్తూ ఉన్నారు. చివరికి దీంట్లో కుట్ర ఉంది. దీని వెనక తెలంగాణ ఏర్పడడం వల్ల తెలంగాణ అభివృద్ధి ఆగిపోయింది, ఇది ఆంధ్రతోనే కలిసి ఉంటే బాగుంటుందని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాకి ఎక్కడో అటాచ్ చేసే కుట్ర కొనసాగుతూ ఉంది ఇందులో. అందుకనే మనకు వ్యవసాయం నేర్పింది కూడా ఆంధ్ర ఆయన అని చెప్తున్నాను కూడా సాహసిస్తున్నారంటే దీని వెనక ఏ కుట్ర ఉందో అర్థం కావడం లేదా? ఎల్లిపాయ తక్కువ, ఎల్లిపాయ కారం తింటున్నావు, తెలంగాణ కారంతో ఉండి కూడా ఎల్లిపాయలు పండించింది తెలంగాణ. ఒకైనంటాడు ఇక్కడికంట వలస వచ్చి వ్యవసాయం నేర్పారట వాళ్ళు. వలస వచ్చిందే బతకడానికి వచ్చారు వాళ్ళు, బతకడానికి వచ్చి మా మీద పెత్తనం చేశారు తప్ప వాళ్ళే ఎవరికి నేర్పించిన వాళ్ళు కారు. అంటే వాళ్ళు చాలా తెలివి కళ్ళోళ్ళు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మనం చాలా చిన్నోళ్ళం, వాళ్ళు ఎవరుంటే బాగుంటుంది, మళ్ళీ పోయి కలిస్తే బాగుంటుంది, తెలంగాణని కలిపితే బాగుంటుంది అనే ఒక కుట్ర దీని అనుకుంది. అందుకని ఏ కాంగ్రెస్ వాడు కూడా జై తెలంగాణ అనే పదం వాడు. జై సోనియమ్మ అంటాడు, ఇంకా దాని పక్కన జై ఇటలీ అంటలేరు. జై సోనియమ్మ అంటారు, జై రాహుల్ అంటారు, కానీ జై తెలంగాణ అని మాత్రం అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? తెలంగాణను అవమానపరచాలి, తెలంగాణను చిన్న చూపు చూడాలి, తెలంగాణలో ఉంటే మనం బ్రతకలేమని అనుకో వాతావరణం తేవాలి, తీసపోయి ఆంధ్రాను కలపాలని చెప్పాలి. ఇలా పనిచేస్తుంది కూడా ఆంధ్ర వాళ్ళకే. ఇలా రేవంత్ రెడ్డి పనిచేసేదంతా ఆంధ్ర వాళ్ళకే. ఇవాళ నీకు ఆ రోజు బడి హెచ్సిఎల్ భూములు కూడా చంద్రబాబు నాయుడు ఆక్రమించుకోవడం చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవో తెచ్చి రద్దు చేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు యాక్టివిటీని ఇలా తీసుకుంటూ అంటే అర్థం ఏంటి? చంద్రబాబు ఏం చెప్తాడా అది చేద్దామని, ఆంధ్ర వాళ్ళు ఏం చెప్తారా అది చేద్దామని, ఆంధ్రకు ఊడిగం చేద్దామని. అందుకని శత్రువు కంటే మన దాంట్లో ఉండే శత్రువులే బాగా ప్రమాదకరం అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కనపడుతూ ఉన్నది. మరీ జాతరలాగా ఇవాళ రజతోత్సవ సభ జరుగుతూ ఉంటే ఒక భయానక వాతావరణం వస్తూ ఉంది. అందుకని ఆ భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప అది మరొకటి కాదు. అందుకని నేను మరొకసారి చెప్తున్నాను, ప్రజలు తమ పండగ చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు తమ పండగ చేసుకుంటున్నారు. అందుకనే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని తెలంగాణ పార్టీ అంటారు తప్ప నీకు టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని పిలవడం కంటే తెలంగాణ పార్టీ అనే పిలుస్తారు. కారు గుర్తు కనపడంగానే తెలంగాణ పార్టీ అంటారు, గులాబీ జెండా కనపడంగానే తెలంగాణ పార్టీ అంటారు. అందుకని తెలంగాణ పార్టీ, గులాబీ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇవన్నీ విడదీయరాని పదాలు తప్ప మరొకటి కాదని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తూ, ఇప్పటికైనా సరే ఒక మంచి వాతావరణం చూసి ప్రజలకు అవకాశం ఇచ్చారయ్యా, మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి పోయే పని చేయండి. ఏం చేస్తలేరు మీరు, ఏం చేస్తున్నారు? ఇలా ఒక్కొక్క రైతు ఒక్కటి మాత్రం డెవలప్ చేశారు వాళ్ళు. ఏంటయ్యా డెవలప్ అంటే, రోజొక్క రైతు ఆత్మహత్య చేసుకునేవాడు ఈ రోజుకు 3 ఆత్మహత్య చేసుకున్నారు. అంటే అది డెవలప్ అయింది. రోజొక్కరు ఆత్మహత్య చేసుకునే రైతులు రోజుకు 3 ఆత్మహత్య చేసుకునే దగ్గరికి వచ్చేసారు. లేదు ఆకలితో చచ్చిపోతున్న చేనేత కార్మికులు వాళ్ళు రోజొకరు చనిపోయే దశకు తీసుకోబడ్డారు. ఎవరికి లేదు. ఇలా రైతాంగం అరసకలాడుతూ ఉన్నారు. ధాన్యం రాసి కనపడుతుంటే రాసి మీద పండుకొని ఒక రైతు చచ్చిపోయాడు. ఏమాత్రం సిగ్గు, శరం, లజ్జా, బిడియం అనే పదార్థాలు కాంగ్రెస్ పార్టీకి ఉంటే సిగ్గుతో తలంచుకోవాలి. రైతులు ఆ విధంగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఒక మంత్రి అంటాడు, రైతు భరోసా మేము ఇవ్వలేకపోయినాం, మమ్మల్ని క్షమించండి. ఎందుకు క్షమించాలి? నిన్ను అంత క్షమించాల్సిన కర్మ ఏం పట్టింది? దిగిపో చేతగానప్పుడు ఎందుకు పాలన చేస్తున్నారు? మీకు మీరే క్షమించమని అడుగుతున్నప్పుడు మీరేం పాపాలు చేస్తారో మీకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప సభను విమర్శించే ప్రయత్నాలు చేయడం కాదు. సభకు వచ్చే జనాన్ని కూడా
కాంగ్రెస్ అడ్డుకోవడం కాదు, కాంగ్రెస్ బీజేపీ కలిసి అడ్డుకుంటున్నారు తీస్తూ. గ్రామాలలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసి సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు దోబుచ్చులాట అనమాట. అప్లోడ్ ఇంటికి వచ్చే పెళ్ళమ్మ కూడా దండుకుంటాడు, అప్పుడప్పుడు దండుకుంటారు, అప్పుడప్పుడు కలిసి ఉంటారు వీళ్ళిద్దరు. ఈ కాంగ్రెస్ బీజేపీ జనాన్ని రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఉప్పెన. కేసీఆర్ 2001లో పిలుపునిచ్చిన అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రజలు కేసీఆర్ ఎమ్మటున్నారు. అదొక ఉప్పెన. దాన్ని నువ్వు ఆపడానికి మీ ఇద్దరు తరం కాదు. అందుకని కుట్రలు ఇప్పటికైనా ఆపండి అని చెప్పి నేను చెప్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాను. ప్రజల నుంచి దూరం అయితే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా మీ పార్టీని బొందబెడతారు తప్ప మరొకటి కాదు.